రాబర్ట్ గాగ్నే ప్రకారం అభ్యసన క్రమానుగత శ్రేణి ప్రకారం అత్యున్నత స్థాయి అభ్యసనం ఏది? అకార్డింగ్ టు రాబర్ట్ గాగ్నేస్ hierarchy of the learning, which is the highest form of the learning? ఏ సంకేతాభ్యసనం, బి భావనాభ్యసనం, సి సమస్య పరిష్కారం, డి సూత్రాభ్యసనం. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. సి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాబర్ట్ గాగ్నే అభ్యసనంలో 8 రకాలు చెప్పారు. ఇందులో సంకేతాభ్యసనం సిగ్నల్ లెర్నింగ్ అత్యల్ప స్థాయి కాగా సమస్య పరిష్కారం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అత్యున్నత స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద స్కూల్స్ ఆఫ్ సైకాలజీ విత్ దేర్ ప్రపోనెంట్స్. మనోవిజ్ఞాన సంప్రదాయాలను వాటి ప్రతిపాదకులతో జతపరచండి. నిర్మాణాత్మకవాదం, కార్యకారణవాదం, ప్రవర్తనవాదం, మనోవిశ్లేషణవాదం. ఇవి లిస్ట్ 1లో. నెక్స్ట్ లిస్ట్ 2లో ఏ విలియం జేమ్స్, బి విల్హెల్మ్ వూండ్, సి సిగ్మండ్ ఫ్రాయిడ్, డి జేబీ వాట్సన్. నౌ ఆప్షన్స్ ఆర్ ఏ ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ డి, ఫోర్త్ సి. బి ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి, ఫోర్త్ డి. సి ఫస్ట్ బి, సెకండ్ సి, థర్డ్ ఏ, ఫోర్త్ డి. డి ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ డి, ఫోర్త్ బి. Which one is the correct answer? Comment it. See here A1, first B, second A, third D, fourth C is the correct answer. నిర్మాణాత్మకవాదం వుండ్ మొదటి ల్యాబ్. కార్యకారణవాదం విలియం జేమ్స్. ప్రవర్తనవాదం వాట్సన్. ప్రవర్తన మాత్రమే ముఖ్యం. మనోవిశ్లేషణ ఫ్రాయిడ్. అచేతన మనస్సు. Now next question. A teacher praises a student for trying hard rather than being smart. According to Carol Dweck ప్రకారం which one is the fastest? ఒక ఉపాధ్యాయుడి విద్యార్థిని తెలివైన వాడివని కాకుండా బాగా ప్రయత్నించావని మెచ్చుకుంటాడు. కరోల్ డ్వేక్ ప్రకారము ఇది దేన్ని పెంపొందిస్తుంది? స్థిర మనస్తత్వం, వృద్ధి మనస్తత్వం, నిస్సహాయత, ఔన్నత్య భావం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? థింక్ అండ్ కామెంట్ ఇట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వృద్ధి మనస్తత్వం, గ్రోత్ మైండ్ సెట్. కరోల్ డ్వేక్ ప్రకారం తెలివిని మెచ్చుకుంటే నాకు తెలివి ఉంది కాబట్టి కష్టపడక్కర్లేదు అనుకుంటాడు. కానీ శ్రమను మెచ్చుకుంటే ఇంకా కష్టపడితే ఇంకా బాగా చేయగలను అని అనుకుంటాడు. ఇది గ్రోత్ అవుతుంది. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టెప్ ఇన్ ఆల్బర్ట్ బండూరాస్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ ప్రాసెస్? ఆల్బర్ట్ బండూరా ప్రకారం పరిశీలనాభ్యసన ప్రక్రియలో లేని దశ ఏది? అవధానం, ధారణ, ఉదాత్తీకరణం, పునరుత్పాదన. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. సి సబ్లిమేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉదాత్తీకరణం. బండూరా పరిశీలనాభ్యసనంలో 4 దశలు అవధానం, ధారణ, పునరుత్పాదన, ప్రేరణ, ఉదాత్తీకరణం అనేవి ఉంటాయి. ఇక్కడ ఉదాత్తీకరణం అనేది రక్షణ తంత్రం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 155. లేటెంట్ లెర్నింగ్, హిడెన్ లెర్నింగ్ కాన్సెప్ట్ వాజ్ ప్రపోజ్డ్ బై. గుప్త అభ్యసనం లేటెంట్ లెర్నింగ్ భావనను ప్రతిపాదించింది ఎవరు? టోల్మాన్, లెవిన్, కౌలర్, పావ్లో. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టోల్మాన్. ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా బహుమతి లేకపోయినా అభ్యసనం జరుగుతుంది అని, కానీ అవసరమైనప్పుడు మాత్రమే అది బయటపడుతుందని లేటెంట్ టోల్మాన్ నిరూపించారు. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద బిగ్ 5 ఒసీన్ పర్సనాలిటీ ట్రైల్స్. బిగ్ 5 ఒసీన్ మూర్తిమత్వ లక్షణాలను జతపరచండి.
లిస్ట్ 1 ఓపెన్నెస్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ మనస్సాక్షి. థర్డ్ వన్ అంగీకార యోగ్యత. లిస్ట్ 2 ఏ క్రమబద్ధమైన నమ్మదగిన క్రమశిక్షణ గల. బి ఊహాత్మక ఆసక్తి గల సృజనాత్మకత. సి సహకరించే నమ్మకమైన సహాయపడే. వీటన్నిటిని మనము మ్యాచ్ చేయాలి. ఓకేనా? ఆప్షన్స్: ఏ ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ బి. బి ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి. సి ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి. డి ఫస్ట్ బి, సెకండ్ సి, థర్డ్ ఏ. Think and comment it. Which one is the correct answer? Here, B is the correct answer. First one B, second A, third C. Openness, కొత్త విషయాలపై ఆసక్తి. కాన్షియస్నెస్, క్రమశిక్షణ, బాధ్యతాయుత. నెక్స్ట్ సహకారం, స్నేహభావం. ఓకేనా? అగ్రియబులెన్స్ ఈ సహకారం, స్నేహభావం. ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. A child learns that all birds fly. Then he sees a penguin and is confused because it cannot fly. He then realizes some birds do not fly. This process involves ఒక పిల్లవాడు పక్షులన్నీ ఎగురుతాయని నేర్చుకుంటాడు. తర్వాత పెంగ్విన్ని చూసి అది ఎగరలేదని గందరగోళ పడతాడు. అప్పుడు కొన్ని పక్షులు ఎగరవు అని గ్రహిస్తాడు. ఈ ప్రక్రియ సాంశీకరణం మాత్రమే, అనుగుణ్యం మాత్రమే, బట్టీయం మాత్రమే, నిబంధనం మాత్రమే. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. అనుగుణ్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పక్షులన్నీ ఎగురుతాయి అనే పాత భావన పెంగ్విన్కు సరిపోలేదు. దాంతో కొన్ని పక్షులు ఎగరవు అని తన భావనను మార్చుకున్నాడు. పాత స్కీమాను మార్చుకోవడమే అనుగుణ్యం అవుతుంది. అకామిడేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is not a characteristic of crystallized intelligence? క్యాటెల్ యొక్క స్పష్టీకరణ ప్రజ్ఞ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ లక్ష్యం కానిది ఏది? ఇది విద్య మరియు అనుభవంపై ఆధారపడి ఉంటుంది. ఇది వయస్సుతో పాటు పెరుగుతుంది. ఇది పదజాలం మరియు సాధారణ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా జన్యుపరమైనది మరియు యవ్వనం తర్వాత తగ్గుతుంది. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ ప్యూర్లీ జెనెటిక్. కార్టెల్ ప్రకారం ద్రవ ప్రజ్ఞ ఫ్లోయిడ్ జన్యుపరమైనది, కానీ స్ఫటికీకరణ ప్రజ్ఞ క్రిస్టలైజ్డ్ అనేది అనుభవం, చదువు ద్వారా మాత్రమే వస్తుంది. వయసుతో పాటు పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడి ఈజ్ ద గ్యాప్ బిట్వీన్. సామీప్య వికాస ప్రదేశం జెడ్పీడి అనేది వేటి మధ్య గల సంబంధం? అభ్యసనం మరియు బోధన, వాస్తవ వికాస స్థాయి మరియు సంభావ్య వికాస స్థాయి, బాల్యం మరియు వయోజన దశ, ప్రజ్ఞ మరియు ఉద్వేగం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్ అండ్ పొటెన్షియల్ డెవలప్మెంట్. పిల్లవాడు సొంతగా చేయగలిగే దానికి మరియు టీచర్ సహాయంతో చేయగలిగేదానికి మధ్య ఉన్న ఖాళీనే జెడ్పీడి అంటారు. యాక్చువల్ అండ్ పొటెన్షియల్ డెవలప్మెంట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద అసెస్మెంట్ టూల్స్. మూల్యాంకన సాధనాలను జతపరచండి. రూబ్రిక్స్, ఉపాఖ్యాన రికార్డ్, రేటింగ్ స్కేల్. లిస్ట్ 2 ఒక నిర్దిష్ట సంఘటన మరియు వివరణ, అసైన్మెంట్ను గ్రేడ్ చేయడానికి ప్రామాణిక సమితి, ఒక లక్షణం యొక్క స్థాయిని కొలవడం. ఉదాహరణ 1 నుండి 5. లిస్ట్ 1, లిస్ట్ 2లను వాటిని మనం మ్యాచ్ చేయాలి. ఆప్షన్స్ అనేవి ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి. బి ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి. సి ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ బి. డి ఫస్ట్ బి, సెకండ్ సి, థర్డ్ ఏ. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రూబ్రిక్స్ గ్రేడింగ్ ప్రమాణాలు, ఎనిక్టోడల్ రికార్డ్ సంఘటనల వివరణ,
రేటింగ్ స్కేల్ గుణాన్ని అంకెల రూపంలో కొలవడం. నెక్స్ట్ క్వశ్చన్. రియాక్షన్ ఫార్మేషన్ ఈజ్ ఏ డిఫెన్స్ మెకానిజం వేర్ ఏ పర్సన్. ప్రతిచర్య నిర్మాణం రియాక్షన్ ఫార్మేషన్ అనే రక్షణ తంత్రంలో ఉన్న వ్యక్తి ఏ. తాను నిజంగా అనుభవించేదానికి వ్యతిరేకమైన భావాన్ని వ్యక్తం చేస్తాడు. బి. అవాంఛనీయ సంఘటనలు మర్చిపోతాడు. సి. కోపాన్ని సురక్షితమైన వ్యక్తిపై చూపిస్తాడు. డి. తార్కిక సాక్షులు చెబుతాడు. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. See here, A is the correct answer. మనసులో ఉన్నదానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించడం. ఉదాహరణకు, లోపల విపరీతమైన కోపం ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడడం అనేది ప్రతిచర్య నిర్మాణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు NEP 2020, పరాక్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్. NEP 2020 ప్రకారం పరాక్ దేనికోసం స్థాపించబడింది? జాతీయ మూల్యాంకన కేంద్రం, నేషనల్ అసెస్మెంట్ సెంటర్, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, స్పోర్ట్స్ అథారిటీ. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. హియర్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ అసెస్మెంట్ సెంటర్ జాతీయ మూల్యాంకన కేంద్రం. NEP 2020లో విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి, ప్రమాణాలను నిర్ణయించడానికి PARAKH పరాక్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇంప్లైస్ డిడక్టివ్ రీజనింగ్. నిగమన తార్కికత డిడక్టివ్ రీజనింగ్ దేన్ని సూచిస్తుంది? ఏ. నిర్దిష్ట ఉదాహరణల నుండి సాధారణ ముగింపులు రావడం. బి. ఒక సాధారణ సూత్రాన్ని నిర్దిష్ట సందర్భానికి అన్వయించడం. సి. అంతర్దృష్టి ఆధారంగా ఊహించడం. డి. పరిశీలన ద్వారా నేర్చుకోవడం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఎయిట్. జనరల్ టు స్పెసిఫిక్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నిగమన పద్ధతిలో ముందుగా సాధారణ సూత్రంను నేర్చుకొని దాన్ని నిర్దిష్ట ఉదాహరణలకు ఎగ్జాంపుల్స్కి అన్వయించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద కాగ్నిటివ్ డిజబిలిటీస్. సంజ్ఞానాత్మక వైకల్యాలను జతపరచండి. లిస్ట్ 1 ఆటిజం, నెంబర్ 2 ADHD, నెంబర్ 3 సెరిబ్రల్ పాల్సీ. లిస్ట్ 2 మజిల్ కంట్రోల్ అండ్ డెవలప్మెంట్ డిజార్డర్, కండరాల నియంత్రణ మరియు చలనలోపం, సోషల్ కమ్యూనికేషన్ ఛాలెంజెస్ అండ్ రిపిటేటివ్ బిహేవియర్, సామాజిక సంభాషణ సవాళ్లు మరియు పునరావృత ప్రవర్తనలు, సి అవధారణ లోపం మరియు అతి చురుకుదనం. సో ఆప్షన్స్: ఏ ఫస్ట్ బి సెకండ్ సి థర్డ్ ఏ, బి ఫస్ట్ ఏ సెకండ్ బి థర్డ్ సి, సి ఫస్ట్ సి సెకండ్ ఏ థర్డ్ బి, డి ఫస్ట్ బి సెకండ్ ఏ థర్డ్ సి. థింక్ ప్రాపర్లీ అండ్ comment it. Which one is the correct answer here? See here in 164, A is the correct answer. See here సంజ్ఞానాత్మక వైకల్యాలను జతపరచండి అన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆటిజం అనేది సామాజిక సంబంధాల లోపం, ADHD అనేది ఏకాగ్రత లేకపోవడం అవుతుంది, సెరిబ్రల్ పాల్సీ అనేది మెదడు పక్షవాతం వల్ల కండరాల కదలిక లోపం వల్ల జరుగుతుంది. కాబట్టి A is the correct answer. Next question. When previous learning interferes with the new learning, it is caused by గత అభ్యసనం కొత్త అభ్యసనానికి ఆటంకాలు కలిగిస్తే, జోక్యం చేసుకుంటే దాన్ని ఏమంటారు? అనుకూల బదలాయింపు, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, నిష్క్రియాత్మక క్షీణత. Which one is the correct answer? Comment it. పురోగమన అవరోధం బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాతది గత అభ్యసనం కొత్త దాన్ని నేర్చుకోనివ్వకుండా అడ్డుపడినట్లయితే దాన్ని పురోగమన అవరోధం అని అంటారు. పురోగమన అవరోధం అని అంటారు. కొత్తది పాతదాన్ని మర్చిపోయేలా చేస్తే దాన్ని తిరోగమన అవరోధం అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడాల్సెన్స్. కౌమార దశ లక్షణం కానిది ఏది? హీరో వర్షిప్, వీరారాధన, ఉద్వేగ స్థిరత్వం,
గుర్తింపు సంక్షోభం, శారీరక పెరుగుదల వేగం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఉద్వేగ స్థిరత్వం బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కౌమార దశను ఒత్తిడి మరియు తుఫాను దశ అని కూడా అంటారు. ఈ దశలో ఉద్వేగ అస్థిరత ఇన్స్టెబిలిటీ ఉంటుంది తప్ప స్థిరత్వం స్టెబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. హూ ప్రపోజ్డ్ ద లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఎల్ఏడి ఈజ్ ఇన్నేట్? భాషార్జన యంత్రం ఎల్ఏడి పుట్టుకతోనే వస్తుందని ప్రతిపాదించింది ఎవరు? స్కిన్నర్, చోమ్స్కీ, పియాజే, బ్రూనర్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? చోమ్స్కీ. మనిషి మెదడులో పుట్టుకతోనే భాషను నేర్చుకునే యంత్రాంగం ఎల్ఏడి ఉంటుందని చోమ్స్కీ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద మెమరీ ప్రాసెసెస్. స్మృతి ప్రక్రియలను జతపరచండి. లిస్ట్ 1 ఎన్కోడింగ్, స్టోరేజ్ ఆర్ ధారణ, రిట్రీవల్ పునఃస్మరణ. లిస్ట్ 2 స్మృతి నుండి సమాచారాన్ని బయటికి తీయడం, బి సమాచారాన్ని స్మృతిలో ఉంచే రూపంలోకి మార్చడం, సమాచారాన్ని కొంతకాలం పాటు నిల్వ ఉంచడం. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఏ ఫస్ట్ సి సెకండ్ బి థర్డ్ ఏ, బి ఫస్ట్ బి సెకండ్ సి థర్డ్ ఏ, సి ఫస్ట్ ఏ సెకండ్ బి థర్డ్ సి, డి ఫస్ట్ బి సెకండ్ ఏ థర్డ్ సి. ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ బి సెకండ్ సి థర్డ్ ఏ. ఎన్కోడింగ్ సమాచారాన్ని మెదడుకి అర్థమయ్యేలా మార్చడం, స్టోరేజ్ దాచుకోవడం, రిట్రీవల్ గుర్తుకు తెచ్చుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ స్టడీస్ ఓన్లీ టు అవాయిడ్ ఫెయిలింగ్ అండ్ బీయింగ్ స్కోల్డెడ్ బై పేరెంట్స్. దిస్ గోల్ ఓరియంటేషన్ ఈజ్. ఒక విద్యార్థి కేవలం ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి, తల్లిదండ్రుల నుండి తిట్లు తప్పించుకోవడానికి చదువుతాడు. ఈ ప్రజ్ఞ, ఈ ధోరణి అనేది దేని కిందికి వస్తుంది? ఏ ప్రావీణ్య లక్ష్యం, బి పనితీరు సమీపన లక్ష్యం, సి పనితీరు పరిహార లక్ష్యం, డి సాంఘిక లక్ష్యం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? సి పనితీరు పరిహార లక్ష్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏది నేర్చుకోవాలని కాకుండా కేవలం ఓటమిని లేదా శిక్షను తప్పించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే చదవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్? బాల్య దశలో సూక్ష్మచాలన నైపుణ్యం అభివృద్ధికి ఉదాహరణ ఏది? ఏ చొక్కా గుండీలు పెట్టుకోవడం, బి బంతి విసరడం, సి మెట్లు ఎక్కడం, డి వేగంగా పరిగెత్తడం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ బి మోటార్ కోఆర్డినేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమవుతుందంటే బాల్య దశలో ఇక్కడ ఏ అనేది బటన్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే బాల్య దశలో పిల్లలు చేతి వేళ్లను సున్నితంగా కదిలిస్తూ చేసే పని కాబట్టి ఇది సూక్ష్మ చాలక నైపుణ్యం, ఫైన్ మోటార్ అని చెప్పవచ్చు. పరిగెత్తడం, విసరడం వంటివి స్థూల చాలక నైపుణ్యాలు, గ్రాస్ మోటార్ కిందికి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంక్ బ్లాట్ టెస్ట్ రోషాక్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెకానిజం ఆఫ్. ఇంక్ బ్లాట్ టెస్ట్ రోషాక్ ఏ యంత్రాంగంపై ఆధారపడి ఉంటుంది? నిబంధనం, ప్రక్షేపణం, ఐడెంటిఫికేషన్, ప్రతిబింబం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ప్రొజెక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంక్ బ్లాట్ టెస్ట్లో సిరామరకలను చూసి కథ చెప్పమంటారు. ఈ కథల ద్వారా వ్యక్తి తన సొంత భావాలను ఆ మరకలపై ప్రక్షేపిస్తాడు, ప్రొజెక్ట్ చేస్తాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్. బోధనా దృక్పథాలను జతపరచండి. లిస్ట్ 1
నిర్మాణాత్మక, ప్రవర్తనవాద, మానవతావాద. లిస్ట్ 2. పునర్బలనం, డ్రిల్స్ అభ్యసనం. బి. విద్యార్థి స్వేచ్ఛ, ఆత్మ ప్రక్షాళన, భావాలు. సి. జ్ఞాన నిర్మాణం, క్రియాశీలక భాగస్వామ్యం, విచారణ. ఆప్షన్స్: ఏ ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ బి. బి ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి. సి ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి. డి ఫస్ట్ సి, సెకండ్ బి, థర్డ్ ఏ. Which one is the correct answer? Here, B is the correct answer. Sorry, A is the correct answer. First C, second A, third B. See, ఫస్ట్ వన్ ఏంటంటే నిర్మాణాత్మక జ్ఞాన నిర్మాణం, ప్రవర్తనవాద డ్రిల్స్ అభ్యసనం, మానవతావాద విద్యార్థి భావాలు, ఆత్మ ప్రక్షాళన. సో హియర్ A is the correct answer. Next, dyspraxia is primarily associated with the difficulty in. dyspraxia ప్రధానంగా దేనిలో ఇబ్బందిని సూచిస్తుంది? పాఠం చదవడం, చాలక సమన్వయం మరియు కదలికల ప్రణాళిక, అంకెల్ని అర్థం చేసుకోవడం, స్పష్టంగా మాట్లాడు. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? డిస్ఫ్రాక్సియా ఉన్నవారు శరీరాన్ని సరిగ్గా సమన్వయం చేసుకోలేరు కాబట్టి వస్తువులను పట్టుకోవడం, షూలేస్ కట్టుకోవడం వంటివి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మోటార్ కోఆర్డినేషన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ నాట్ ఏ ట్రూ అబౌట్ గ్రోత్? పెరుగుదల గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఏ ఇది నిర్మాణాత్మకమైంది మరియు శారీరకమైంది. బి ఇది పరిమాణాత్మకమైంది. సి ఇది జీవితాంతం కొనసాగుతుంది. డి పరిపక్వత రాగానే ఇది ఆగిపోతుంది. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కంటిన్యూస్ త్రూ అవుట్ లైఫ్. పెరుగుదల అనేది శారీరక మార్పు. ఇది ఒక వయసు రాగానే ఆగిపోతుంది. జీవితాంతం కొనసాగేది వికాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The concept of universal ethical principles is a final stage of whose theory? విశ్వజనీన నైతిక సూత్రాలు అనేది ఎవరి సిద్ధాంతంలో చివరి దశ? జీన్ పియాజే, లారెన్స్ కోల్బర్గ్, ఎరిక్ ఎరిక్సన్, లైవ్ వైగోట్స్కీ. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. బి లారెన్స్ కోల్బర్గ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇతని నైతిక వికాస సిద్ధాంతంలో 6వ చివరి దశ విశ్వజనీన నైతిక సూత్రాలు. ఇందులో వ్యక్తి చట్టాలకు అతీతంగా మానవ హక్కుల కోసం పోరాడతాడు. ఉదాహరణ గాంధీ, మండేలా వీళ్ళను తీసుకుంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద టైప్స్ ఆఫ్ థింకింగ్. ఆలోచన రకాలను జతపరచండి. లిస్ట్ 1 కేంద్రీకృత ఆలోచన, వికేంద్రీకృత ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన. లిస్ట్ 2 అనేక విభిన్న పరిష్కారాలను రూపొందించడం, వాదనలను విశ్లేషించడం మరియు మూల్యాంకనం చేయడం, ఒకే సరైన సమాధానాన్ని కనుగొనడం. జనరేటింగ్ మల్టిపుల్ యూనిక్ సొల్యూషన్స్, ఎవాల్యుయేటింగ్ అండ్ అనలైజింగ్ ఆర్గ్యుమెంట్స్, ఫైండింగ్ ద సింగిల్ కరెక్ట్ ఆన్సర్. సో హియర్ ద ఆప్షన్స్ ఆర్: ఏ ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ బి. బి ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి. సి ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి. డి ఫస్ట్ సి, సెకండ్ బి, థర్డ్ ఏ. Which one is the correct answer? Comment it. Here, A is the correct answer. A, first C, second A, third B. కేంద్రీకృత ఒకే సమాధానం రా 2 + 2 = 4. వికేంద్రీకృత అనేక పరిష్కారాలు. సృజనాత్మకత. విమర్శనాత్మకత అంటే తప్పు ఒప్పులను విశ్లేషించడం. సో హియర్ A is the correct answer. Next question. According to RTA Act 2009, the minimum number of working hours per week for a teacher is. RTA చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయునికి వారానికి కనీసం పని గంటలు ఎన్ని? ఏ తయారీతో కలిపి 40 గంటలు. బి తయారీతో కలిపి 45 గంటలు, 42 గంటలు, 48 గంటలు. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? బి 45 hours ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. RTA చట్టం ప్రకారం ఒక టీచర్ వారానికి పాఠం చెప్పే గంటలు ప్లస్ తయారీ గంటలు మీన్స్ ప్రిపరేషన్ టైం అంతా కలిపి 45 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 178.
బ్రెయిన్ స్ట్రామింగ్ ఈజ్ ఎ స్ట్రాటజీ యూజ్డ్ మెయిన్లీ టు ఫాస్టర్. మేధో మదనం బ్రెయిన్ స్ట్రామింగ్ ప్రధానంగా దేన్ని పెంపొందించడానికి ఉపయోగిస్తారు? బట్టీయం, క్రమశిక్షణ, సృజనాత్మకత, కేంద్రీకరణ. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. క్రియేటివిటీ, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రెయిన్ స్ట్రామింగ్లో ఎలాంటి విమర్శలు లేకుండా స్వేచ్ఛగా ఆలోచనలు చెప్పమంటారు. ఇది సృజనాత్మకతను పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A child says, the sun is angry today because it is hot. This thinking is called. ఎండ ఎక్కువగా ఉన్నందుకు సూర్యుడు ఈరోజు కోపంగా ఉన్నాడు అని పిల్లవాడు అంటాడు. ఈ ఆలోచనను ఏమంటారు? ఏ. వస్తు స్థిరత్వం, బి. జంతువాదం లేదా సర్వప్రాణవాదం, సి. పదిలిపరుచుకునే భావన, డి. నిగమనం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యానిమిజం, జంతువాదం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సూర్యుడికి కూడా మనిషిలాగే కోపం, ఆనందం వంటి భావాలు ఉంటాయని, ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడాన్ని అనుకోవడం అనేది జంతువాదం కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాథ్ ద సైకాలజిస్ట్ విత్ దేర్ ఇంటెలిజెన్స్ థియరీ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను వారి ప్రజ్ఞా సిద్ధాంతంతో జతపరచండి. లిస్ట్ 1 స్పియర్మ్యాన్, థర్స్టన్, గార్డ్నర్. లిస్ట్ 2 సామూహిక కారక సిద్ధాంతం, బి. వికారక సిద్ధాంతం, సి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్స్: ఏ. ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి, బి. ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి, సి. ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ బి, డి. ఫస్ట్ బి, సెకండ్ సి, థర్డ్ ఏ. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ. ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి. స్పియర్మ్యాన్ వికారక, G and S. Next, second one A means థర్స్టన్ సామూహిక కారక, 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి. థర్డ్ వన్ గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ద వేరియబుల్ దట్ ద ఎక్స్పెరిమెంటర్ మ్యానిపులేట్స్ ఈజ్ కాల్డ్. ప్రయోగ పద్ధతిలో ప్రయోగకర్త మార్పులు చేసే చరాన్ని ఏమంటారు? పరతంత్ర చరం, స్వతంత్ర చరం, నియంత్రిత చరం, బాహ్య చరం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్వతంత్ర చరం. ప్రయోగంలో ప్రయోగకర్త దేనినైతే మారుస్తాడో, ఉదాహరణ టీచింగ్ పద్ధతి, ఇది స్వతంత్ర చరం. దాని ప్రభావం అనేది దేనిపైన పడుతుందో, ఉదాహరణ అది విద్యార్థి మార్కులం, అది పరతంత్ర చరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ లెర్నర్ సెంటర్ ఎడ్యుకేషన్. అభ్యాసక కేంద్ర విద్య లక్షణం కానిదేంటి? ఏ. విద్యార్థి అనుభవాలకు ప్రాధాన్యత, బి. ఉపాధ్యాయుడు సౌకర్యకర్తగా ఉండడం, సి. విద్యార్థులు నిష్క్రియాత్మకంగా వినడం, డి. సహకార అభ్యసనం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? సి హియర్. C is the correct answer. C. Passive listening means అభ్యాస కేంద్రక విద్యలో విద్యార్థి చురుగ్గా పాల్గొంటాడు, యాక్టివ్గా. కేవలం వినడం, ప్యాసివ్ అనేది కేవలం వినడం అనేది ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్. సామీప్య దూరస్థ వికాసం అంటే తల నుండి కాలివేళ్ల వరకు, శరీర మధ్య భాగం నుండి వెలుపలి వరకు, సాధారణం నుండి నిర్దిష్టం, సరళం నుండి సంక్లిష్టం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? కామెంట్ ఇట్. వికాసం అనేది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వికాసం అనేది శరీరం మధ్య భాగం నుండి వెన్నుముక దగ్గర నుండి బయట చేతులు కాళ్ళ వరకు విస్తరిస్తుంది. దీన్ని శిర పాదాభిముఖం అంటే తల నుండి కింది వరకు అని చెప్పవచ్చు. Now B is the correct answer. Next question. Match the stages of Freud's psychosexual development. ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలను జతపరచండి. లిస్ట్ 1 మౌఖిక దశ, ఆసన దశ, లింగ దశ. లిస్ట్ 2 మలమూత్ర విసర్జన శిక్షణ ముఖ్యం, నోటి ద్వారా ఆనందం,
ఈడిపస్ ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ బి, సెకండ్ వన్ ఏ, థర్డ్ సి. బి ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి. సి ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ బి. డి ఫస్ట్ బి, second C, third A. So, in 4 options, which one is the correct answer here? C. ఇక్కడ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలో చూసినట్లయితే ఏబిసిలో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? కామెంట్ చేయండి. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓరల్గా నోరు, పాలు తాగడం. యానల్గా టాయిలెట్ ట్రైనింగ్ ముఖ్యము. పాలిక్గా తల్లిదండ్రుల పట్ల ఆకర్షణ, ఇడిపస్ కాంప్లెక్స్ అనేది అవుతుంది. కాబట్టి ఏ అనేది ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టీచర్ షోస్ ఎ రెడ్ బాల్ అండ్ సేస్ రెడ్. లాటర్ ద చైల్డ్ కాల్స్ ఎ రెడ్ యాపిల్ రెడ్ బాల్. దిస్ ఈజ్. టీచర్ ఎర్రబంతిని చూపించి ఎరుపు అని చెబుతాడు. తర్వాత పిల్లవాడు ఎర్ర యాపిల్ని చూసి ఎర్రబంతి అంటాడు. ఇది అతి విస్తరణ, అల్ప విస్తరణ, టెలిగ్రాఫిక్ స్పీచ్, వాక్య నిర్మాణం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? అతి విస్తరణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక పదాన్ని దానికి సంబంధం లేని ఇతర వస్తువులకు కూడా వాడడం. బంతి గుండ్రంగా ఉంటుంది కాబట్టి గుండ్రంగా ఉన్న యాపిల్ని, చంద్రుని అన్నింటినీ బంతి అనడం అనేది అతి విస్తరణ కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లా స్టేట్స్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ వెన్ ఇట్ ఈజ్ సాటిస్ఫైయింగ్. సంతృప్తికరంగా ఉన్నప్పుడే అభ్యసనం ప్రభావవంతంగా జరుగుతుంది అని చెప్పే నియమం ఏంటి? అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం, సామీప్య నియమం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఫలిత నియమం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థారండైక్ ప్రకారం ఒక పని చేసిన తర్వాత సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తే ఆ పనిని మళ్ళీ నేర్చుకుంటాడు. కాబట్టి ఫలిత నియమం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎబిలిటీ టు పర్సీవ్ ద విజువల్ వరల్డ్ అక్యురేట్లీ. ఎగ్జాంపుల్ ఆర్కిటెక్ట్స్, ఆర్టిస్ట్. ఈజ్ విచ్ ఇంటెలిజెన్స్. దృశ్య ప్రపంచాన్ని ఖచ్చితంగా గ్రహించే సామర్థ్యం. ఉదాహరణ ఆర్కిటెక్ట్లు, ఆర్టిస్టులు. ఏ ప్రజ్ఞ? భాషా ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, తార్కిక లేదా గణిత ప్రజ్ఞ, గత తార్కిక ప్రజ్ఞ. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ప్రాదేశిక ప్రజ్ఞ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్థలం, దూరం, దిశలు, ఆకారాలను మనసులో ఊహించుకోగల సామర్థ్యం. ఇది ఆర్కిటెక్ట్లు, డ్రైవర్లు, ఆర్టిస్టులకు అవసరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద డిఫెన్సివ్ మెకానిజం. రక్షణ తంత్రాలను జతపరచండి. రక్షక తంత్రాలను జతపరచండి. ఇక్కడ లిస్ట్ 1 చూసినట్లయితే విస్థాపనం, పరిహారం, నిరాకరణ. లిస్టు చూసినట్లయితే వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరించడం, ఒక రంగంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో రంగంలో రాణించడం, కోపాన్ని బలహీనులైన వారిపైన చూపించడం. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఏ ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ బి, థర్డ్ వన్ ఏ. బి ఫస్ట్ బి, సెకండ్ సి, థర్డ్ ఏ. సి ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి. డి ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ బి. Which one is the correct answer here? A. First C, second B, third A is the correct answer. విస్థాపనం కోపాన్ని ఇతరులపై చూపడం. పరిహారం చదువు రాకపోతే ఆటల్లో రాణించడం. నిరాకరణ జరిగిన చెడును నమ్మకపోవడం. సో హియర్ A is the correct answer. స్కీమాటా. పియాజే సిద్ధాంతంలోని స్కీమా దేన్ని సూచిస్తుంది? జన్యుకోడ్, సమాచారం యొక్క వ్యవస్థీకృత ప్యాకెట్స్, మానసిక నిర్మాణాలు, ఒక బోధనా పద్ధతి, ఉద్వేగ ప్రతిస్పందన. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పియాజే ప్రకారం మన మెదడులో సమాచారం చిన్న చిన్న ఫైల్స్ లాగా అమర్చబడి ఉంటుంది. ఈ మానసిక నిర్మాణాలని మనము స్కీమా అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ క్రియేటివిటీ. సృజనాత్మకతలో భాగం కానిది ఏది? ధారాళత, సరళత, అసలు సిసలైన తనం, నవ్యత, కేంద్రీకృత ఆలోచన. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేంద్రీకృత ఆలోచన. సృజనాత్మకతకు కావాల్సింది వికేంద్రీకృత ఆలోచన. అందరిలాగా ఆలోచించడం సృజనాత్మకత కాదు. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద 2-factor థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్, జీ ఫ్యాక్టర్ అండ్ ఎస్ ఫ్యాక్టర్ వాజ్ ప్రపోజ్డ్ బై. ప్రజ్ఞ యొక్క ద్వికారక సిద్ధాంతం జీ ఫ్యాక్టర్
అండ్ ఎస్ ఫ్యాక్టర్ ఈస్ ప్రతిపాదించింది ఎవరు? స్పియర్మ్యాన్, స్టెర్న్బర్గ్, గిల్ఫోర్డ్, బినే. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. స్పియర్మ్యాన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇతడి ప్రజ్ఞలో జీ ఫ్యాక్టర్ జనరల్ మరియు ఎస్ ఫ్యాక్టర్ అనే రెండు కారకాలు ఉంటాయని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్. మూల్యాంకన రకాలను జతపరచండి. లిస్ట్ 1 నిర్మాణాత్మక, సంకలన, లోప నిర్ధారణ. లిస్ట్ 2 కోర్సు చివరలో, బోధనా సమయంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, అభ్యసన లోపాలను కనుక్కోవడానికి. సో ఆప్షన్స్ ఆర్ ఏ ఫస్ట్ బి, సెకండ్ ఏ, థర్డ్ సి. బి ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి. సి ఫస్ట్ సి, సెకండ్ ఏ, థర్డ్ బి. డి ఫస్ట్ బి, second C, third A. So here A is the correct answer. A first B, second A, third C is the correct answer. Formative పాఠం మధ్యలో, సమ్మేటివ్ పాఠం చివరలో, డయాగ్నోస్టిక్ లోపాలను తెలుసుకోవడానికి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 193. A child who is good at self-reflection and అండర్స్టాండింగ్ దేర్ ఓన్ ఫీలింగ్స్ హ్యాజ్ హై. తన సొంత భావాలను అర్థం చేసుకోవడంలో, ఆత్మ పరిశీలనలో నిపుణుడైన పిల్లవాడికి ఏది ఎక్కువగా ఉంటుంది? వ్యక్తాంతర ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తన గురించి తాను తెలుసుకోవడం, తన ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం ఇంట్రాపర్సనల్. ఇతరుల గురించి తెలుసుకోవడం అనేది ఇంటర్పర్సనల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్లే. ఆట యొక్క లక్షణం కానిది ఏది? ఇది స్వచ్ఛందమైనది, ఇది ఆనందదాయకమైనది, ఇది బాహ్య బహుమతుల కోసం లక్ష్యంతో కూడినది, ఇది వికాసానికి సహాయపడుతుంది. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆట అనేది స్వచ్ఛందంగా ఆనందం కోసం ఆడేది. బయట నుండి బహుమతుల కోసం ఆడితే అది పని అవుతుంది, ఆట మాత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. రెసిప్రోకల్ డిటర్మినిజం. బిహేవియర్, ఎన్విరాన్మెంట్, పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ ఈజ్ అసోసియేటెడ్ విత్. పరస్పర నిర్ణయాత్మక ప్రవర్తన, పరిసరాలు, వ్యక్తి ఒకరికొకరు ప్రభావితం చేసుకుంటారు అనేది ఎవరికి సంబంధించింది? బండూరా, స్కిన్నర్, ఫ్రాయిడ్, పియాజే. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? బండూరా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో వ్యక్తి ప్రవర్తన, పరిసరాలు మరియు వ్యక్తిగత అంశాలు ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటాయని, రెసిప్రోకల్ డిటర్మినిజం అనేది ఉంటుందని బండూరా చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద లెర్నింగ్ కర్వ్స్. అభ్యసన వక్రరేఖలను జతపరచండి. లిస్ట్ 1 పుటాకార వక్రరేఖ, కుంభాకార వక్రరేఖ, ఎస్ఆకార వక్రరేఖ. లిస్ట్ 2 మొదట నెమ్మదిగా తర్వాత వేగంగా, ఇది ధనత్వరణమవుతుంది. మొదట వేగంగా తర్వాత నెమ్మదిగా రుణత్వరణమవుతుంది. సి అనేది నెమ్మది మరియు వేగాల కలయిక. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ఫస్ట్ వన్ ఏ, ఫస్ట్ ఏ సెకండ్ బి థర్డ్ సి. బి ఫస్ట్ బి సెకండ్ ఏ థర్డ్ సి. సి ఫస్ట్ సి సెకండ్ ఏ థర్డ్ బి. డి ఫస్ట్ ఏ సెకండ్ సి థర్డ్ బి. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. సి అభ్యసన వక్రరేఖలు చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పుటాకార కాన్కేవ్ మొదట్లో నెమ్మదిగా ఉండి తర్వాత అనేది వేగం పెరుగుతుంది. సెకండ్ వన్ ఏమవుతుంది? ఇక్కడ సెకండ్ వన్ బి కదా. బి అంటే కుంభాకార, మొదట్లో వేగంగా ఉండి తర్వాత తగ్గుతుంది. థర్డ్ వన్ అనేది సి ఎస్కర్, రెండింటి కలయిక. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్టీఏ యాక్ట్ 2009 guarantees the free education for children with disabilities up to the age of. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వైకల్యం ఉన్న పిల్లలకు ఏ వయసు వరకు ఉచిత విద్య లభిస్తుంది? ఏ 14 years, బి 16 years, సి 18 years, డి 21 years. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్.
18 ఇయర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాధారణ పిల్లలకు 14 ఇయర్స్ వరకు ఉచిత విద్య ఉంటే, వైకల్యం ఉన్న పిల్లలకు, డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి 18 ఇయర్స్ వరకు ఉచిత విద్యను ఆర్టీఈ మరియు ఆర్పీడబ్ల్యూడి చట్టాలు కల్పిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ మెటాకాగ్నిషన్? మెటాకాగ్నిషన్ అనేది ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఏ. ఆలోచన మరియు ఆలోచించడం. బి. నిజాలను కంఠస్థం చేయడం. సి. ఉద్వేగాలను విస్మరించడం. డి. దాతవేగం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? కామెంట్ ఇట్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆలోచన గురించి ఆలోచించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం అని మన ఆలోచనలపై మనకే అవగాహన ఉండడాన్ని మెటాకాగ్నిషన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టీచర్ యూజెస్ ఏ రోల్ ప్లే టు టీచ్ హిస్టరీ. దిస్ మెథడ్ మేక్స్ లెర్నింగ్. చరిత్ర బోధించడానికి టీచర్ పాత్ర పోషణ రోల్ ప్లేను ఉపయోగించాడు. ఈ పద్ధతి అభ్యసనాన్ని ఎలా చేస్తుంది? బోరింగ్గా, బట్టి ఆధారంగా, అనుభవాత్మకంగా మరియు క్రియాశైలికంగా, ఉపాధ్యాయ కేంద్రకంగా. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? సి. హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అనుభవాత్మకంగా మరియు క్రియాశీలకంగా. ఏ విధంగా అంటే, రోల్ ప్లే చేయడం ద్వారా విద్యార్థులు ఏ పాత్రలో అయితే తీసుకున్నారో దానిలో జీవించి అనుభవం ద్వారా కొంత నేర్చుకుంటారు. కాబట్టి ఇది ప్రభావవంతమైన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద టైప్స్ ఆఫ్ పేరెంటింగ్. పెంపక రకాలను జతపరచండి. లిస్ట్ 1 జోక్యం చేసుకొని నిర్లక్ష్యపు అనుమతించే నియంతృత్వం. లిస్ట్ 2 తక్కువ ప్రేమ తక్కువ నియంత్రణ, ఎక్కువ ప్రేమ తక్కువ నియంత్రణ, తక్కువ ప్రేమ ఎక్కువ నియంత్రణ. ఆప్షన్స్ ఆర్ ఏ. ఫస్ట్ ఏ సెకండ్ బి థర్డ్ సి. బి. ఫస్ట్ బి సెకండ్ ఏ థర్డ్ సి. సి. ఫస్ట్ సి సెకండ్ బి థర్డ్ ఏ. డి. ఫస్ట్ ఏ సెకండ్ సి థర్డ్ బి. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. హియర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఏ సెకండ్ బి థర్డ్ సి. నెగ్లెక్ట్ఫుల్ పిల్లలు పట్టించుకోరు. పర్మిసివ్ ప్రేమ ఉంటుంది కానీ కంట్రోల్ ఉండదు, అంటే గారాబం ఎక్కువగా ఉంటుంది. అథారిటేరియన్ ప్రేమ ఉండదు, కేవలం కంట్రోల్, హిట్లర్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ.